హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును కాక. ఈ యొక్క వారం కూడా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా, నీ గొప్ప కృప, కాపుదల, భద్రతతో ప్రభా మమ్మల్ని నింపి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి సర్వశక్తిమంతుడా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని దేవా నీ నామాన్ని ఘనపరచుకొని బలపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ కోపము నీ ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. నీ కోపము నీ యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరం మనుషులం కదా అండి. మనలో ప్రతి ఒక్కరం ఏదొక విషయంలో, ఏదొక పరిస్థితుల్లో, ఏదొక సిచ్యువేషన్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే కోపపడతా ఉంటాం. కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనం చాలామంది పిల్లల మీద కోపపడతా ఉంటాం, మన గృహంలో ఉన్న వాళ్ళ మీద. ఎందుకంటే వారు సరైన దారిలో ఉండాలి, సరిగ్గా మాట వినకపోయినా, సరిగ్గా కరెక్ట్గా వాళ్ళు సరిగ్గా లేకపోయినా మనం కోపపడతా ఉంటాం. అంతేకాకుండా ఆ ఉద్యోగంలో ఒక అధికారి తన కింద ఉన్న ఉద్యోగస్తుల మీద కోపపడతా ఉంటారు. ఇప్పుడు మరి ఆ కోపం అనేది వారిని సరిచేయడానికి కదా, వారిని సరైన మార్గంలో పెట్టడానికి కదా. మరి కోపం ఎలాగా మనల్ని, మన యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది? కోపం అనేది చాలా మంచిది. కోపం అనేది మంచిది. నేను వాళ్ళని కోపపడడం వల్లనే వాళ్ళు సరైన దారిలో ఉన్నారు అన్న తలంపులు కూడా మనలో వస్తాయి కొన్నిసార్లు. ఎందుకంటే కోపపడడం వల్ల, వారు ఆ పని చేయడం వల్ల, కోపపడడం వల్ల, లోబడడం వల్ల ఆ యొక్క ఆలోచన వస్తుంది. నేను కోపపడడం వల్లే ఆ కార్యం జరిగింది, నేను కోపంగా ఉండడం వల్లే వారితో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారు, మంచిగా ఉన్నారు అని మనకు ఆలోచన వస్తుంది. కానీ మరి ఎందుకని మన ఆశీర్వాదం, నీ కోపమే నీ ఆశీర్వాదాన్ని దూరం చేస్తుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ యొక్క ఎందుకనగా నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదని వాక్యం చెప్తుంది కదా. ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే, ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. చూశారు కదా అండి, శక్తిగల వాక్యమును సాత్వికంతో మనం అంగీకరించాలంట. ఎందుకు అంటే
ఎందుకు అంటే మనము కోపపడడానికి నిదానించాలి. అదే విధంగా మనం ఇప్పుడు 19, 20, 21 వచనాలు చూసాం. మనం కోపపడడానికి నిదానించి చేయాలి. అంతేకాకుండా శక్తిగల వాక్యము మనలో పనిచేసినట్లుగా మనము సాత్వికంతో అంగీకరించాలి. అసలు మన సంగతి ఏంటి, మనల్ని ఎందుకు దేవుడు సృష్టించాడో 18వ వచనంలో మనం చూద్దాం. యాకోబు 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉంటున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. మనం ఎవరము అండి? దేవుని బిడ్డలము. కాబట్టి మనం కోపిస్తున్నప్పుడు, మనము ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు ఆయన సంకల్పం చొప్పున మనల్ని కన్నారు. కాబట్టి ఆయన సత్యవాక్యము వలన ఆయన మనల్ని కన్నారు. కాబట్టి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నారు. కాబట్టి మన కోపము ఏ విధంగా ఉండాలి అంటే బైబిల్ ప్రకారంగా ఉండాలి. కోపపడడం తప్పు కాదు. మన కుటుంబస్తుల్లో చాలామంది మీద కోపపడతాం, పిల్లల మీద కోపపడతాం, చాలామంది మీద కోపపడతాం. కానీ ఆ కోపము కొన్నిసార్లు నీ యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. అటువంటి కోపము నీలో ఉండకూడదు అని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం చాలామంది కోపపడతా ఉంటాం సంవత్సరాలు ఆ కోపంలోనే ఉండిపోతూ ఉంటాం. ఆ కోపము అటువంటి కోపంలో నువ్వు నేను ఉండకూడదు అని దేవుడు ఈరోజు చెప్తున్నారు. నీ యొక్క కోపము నీ యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. ఇప్పుడు మనము 3 పాయింట్లు నేర్చుకుందామండి. ఏంటి అంటే అసలు నిజంగా మన కోపము మన యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుందా? రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడైనా కోపించారా? మూడవదిగా మన కోపము దేవుడికి ఇష్టమైనట్లుగా పాపము చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో 3 విషయాల్లో మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే నీ కోపము నీ యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. మొట్టమొదటిగా కోపము ఆశీర్వాదాన్ని నిజంగా దూరం చేస్తుందా? మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించి 2 కుమారులను అనుగ్రహిస్తారు. అది అందరికీ తెలుసు కదండి, కయ్యోను, హేబేలు. ఆ 2 కుమారులు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దవారైనప్పుడు వారు దేవునికి అర్పణలు తేవడం మొదలు పెడతారు. మనందరికీ తెలుసు ఆ యొక్క కయ్యోను ఏమిటంటే భూమిని సేదపరచువాడు, హేబేలు గొర్రెల కాపరిగా ఉంటాడు. ఆ విధంగా వారి యొక్క పనిలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చినప్పుడు మనందరికీ తెలుసు కదా అండి, దేవుడు హేబేలు యొక్క అర్పణని మాత్రమే అంగీకరించారు, కయ్యోను యొక్క అర్పణను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? తన యొక్క హృదయంలో ఉన్న తన ఏ హృదయంతో తెచ్చాడో మనకైతే తెలీదు. చూడడానికి ఆ యొక్క తన భూమిలో పండిన మంచి కూరగాయలేమో మంచి పండ్లేమో కానీ వాటిని కాదు. కానీ దేవుడు చూసేది తన హృదయాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క కయ్యోను యొక్క అర్పణను అంగీకరించలేదు, కానీ హేబేలు యొక్క అర్పణను అంగీకరించారు. ఇప్పుడు ఎవరిది తప్పు? హేబేల్ది కాదు కదా. తనని సరి చేసుకోవాలి కయ్యోను. అయ్యో, నేను దేవుడి దృష్టిలో తప్పుగా ఉన్నానేమో, నా హృదయంలో దేవుడికి విరోధమైన ఆలోచన, దేవుడికి విరోధమైన అసూయ, అయ్యో దేవుడికి ఏముందలే ఇవ్వడానికి, నాకు ఇష్టం వచ్చినట్లు ఇస్తాను, శ్రేష్టమైనది నేను ఇవ్వలేకపోయానేమో, నేను మంచి హృదయంతో ఇవ్వలేకపోతున్నానేమో అని తనను తాను సరి చేసుకోకుండా మనం ఒక్కసారి వాక్యాన్ని చూద్దామండి. 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు మనం ఒక్కసారి చూసినట్లయితే, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. చాలా కోపం వచ్చేసింది. ఏంటి, నేను కదా పెద్దోడిని, నేను కదా ఒక సహోదరుడి స్థానంలో ఉన్నాను, నేను కదా ఒక అన్నయ్య స్థానంలో ఉన్నాను, నా యొక్క అర్పణను అర్పించకుండా దేవుడు కయ్యోని అర్పణను లక్ష్య పెట్టారు అని చాలా కోపంగా ఉండి తనను తాను సరి చేసుకోకుండా, తనను తాను ఎగ్జామిన్ చేసుకోకుండా, తనను తాను విచారించుకోకుండా, తనను తాను నేను ఎక్కడ తప్పు చేశాను, దేవుడు ఎందుకు నన్ను నా యొక్క ఆ యొక్క అర్పణను అంగీకరించలేదనుకోకుండా తమ్ముడి మీద బహుకోపం తెచ్చుకున్నాడండి, మిక్కిలి కోపం తెచ్చుకున్నాడు. కయోన్ వాజ్ వెరీ యాంగ్రీ అని ఉంటుంది.
మిక్కిలి కోపం. ఎందుకు ఆ కోపం అండి? అది అసలు అవసరమైన కోపమేనా? అది అసలు ఆ యొక్క అర్థమున్న కోపమేనా? అర్థం లేని కోపంతో హేబేలు మీద ఎంతో కోపంగా తెచ్చుకున్న తర్వాత మనం చూసినట్లయితే 6-7 వచనాలు మరొకసారి చదువుదామండి. యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. చూసారా అండి? పాపము పొంచి ఉంది. నువ్వు మంచి క్రియలు చేయకపోతే పాపము పొంచి ఉంది. నీ వాకిట ఎదుటిగా పాపం ఉంది. ఆ పాపము ఎడల నీకు వాంఛ కలుగుతుంది, నువ్వు దానిని ఏలుతావు. ఇంకా తర్వాత మనందరికీ తెలుసండి, ఆ కోపంలో హేబేలును కయ్యోను చంపేశాడు. పొలంలో ఉన్నప్పుడు హేబేలును మోసం చేసి కయ్యోను చంపేశారు. చూసారా అండి? ఆ యొక్క బైబిల్లో మొట్టమొదటిగా కయ్యోను అప్పటి వరకు ఒక మంచి స్థితిలో ఉన్నారండి. ఏమున్నారో తెలుసా? అప్పటి వరకు కయ్యోను యొక్క స్థితి ఏంటంటే, మొట్టమొదట ఈ ప్రపంచంలో పుట్టిన వ్యక్తి ఎవరు అంటే, దేవుడు సృష్టించారు ఆదాము అవ్వని, కానీ మొట్టమొదటిగా మనుషుల పుట్టిన వ్యక్తి ఎవరంటే కయ్యోను. ఆ కయ్యోనికి అటువంటి మంచిగా ఉంది. దేవుడు ఎన్నో కోరికలతో, ఎంతో ప్రణాళికతో కయ్యోన్ని సృష్టించారు. ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలని కయ్యోను గురించి అనుకున్నారు. కానీ ఏం జరిగింది అంటే, ఆయన మొట్టమొదటి పుట్టిన వ్యక్తే కయ్యోను, కానీ మొట్టమొదటి హంతకుడు కూడా కయ్యోను అయిపోయాడండి. మొట్టమొదటి హంతకుడు కూడా కయ్యోను అయిపోయాడు. చూసారా అండి? మన యొక్క కోపము ఒక అర్థం లేని కోపం అయితే, అసలు అనవసరంగా అసలు ఎందుకు కోపపడుతున్నాడు? తన అర్పణని దేవుడు అంగీకరించకపోతే తమ్ముడు ఏం చేశారు? ఆ యొక్క సహోదరుడు ఏం చేశాడు? ఆ సహోదరుడి మీద కోపపడడం వల్ల ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక్కసారి మనం చూద్దామండి. 11-12 వచనాలలో మనం మరొకసారి చదువుదాం. కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండి ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను స్వేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువనెను. చూసారా అండి? భూమి మీద నువ్వు ఉండకుండా దేశ దిమ్మరవై, అక్కడ ఉండలేవు, ఇక్కడ ఉండలేవు, అక్కడ ఉండలేవు. ఒక ప్లేస్లో నువ్వు పర్మనెంట్గా ఉండలేవు. అక్కడ తిరుగుతావు, ఇక్కడ తిరుగుతావు. భూమిని నువ్వు స్వేదపరుస్తావు. చూసావా? అది మంచిగా నీ యొక్క భూమిని స్వేదపరిచినప్పుడు, నువ్వు పొలంలో వేసినప్పుడు అవన్నీ మంచిగా రావు అని దేవుడు చెప్పారు. ఇంకా దేవుడి ఆశీర్వాదం చూడండి. అసలు తను ఎక్కడ ఉంటాడు? తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? తనకు ఒక ఆశీర్వాదం అనేది ఉందా అండి? ఆ యొక్క జీవిత కాలంలో ఆ యొక్క కయ్యోను ఆశీర్వాదం అనేది ఉన్నదా? తన కోపం వలన, తన యొక్క స్థితి వలన తనను తాను సరిచేసుకోకుండా, దేవుడు నా అర్పణను అంగీకరించలేదంటే నాలో తప్పుంది, నా తమ్ముడిలో తప్పు లేదు, నాలో తప్పుందని ఏదో ఆశీర్వాదం పొందిన వారిని చూసి వారిని ద్వేషించడం వల్ల మనం ఇంకా శాపాన్ని పొందుకుంటాం. కానీ మనం ఇంకా శాపాన్ని, ఇంకా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. కానీ మనకొచ్చేది ఏమీ లేదండి. మనం వేరే వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని చూసి సంతోషించాలి. ప్రభా, నాలో ఇంకా ఏమి తప్పుంది, నాలో ఇంకా ఏమి నేర్చుకోవాలి ప్రభా, నేను ఇంకా నీకు ఇష్టంగా ఎలా బ్రతకాలయ్యా, వారిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నన్ను కూడా నీ చిత్తానుసారంగా ఆశీర్వదించు ప్రభా అని మనం ఆ విధంగా ఉండాలి. కానీ వేరే వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి నువ్వు నేను కోపం తెచ్చుకుంటే, ఆ కోపానికి దేవుడు మనమే ఆ యొక్క కోపానికి పర్యవసానం, ఆ యొక్క కోపానికి వచ్చే శాపాన్ని మనమే అనుభవించాల్సి వస్తుందండి. అదే జరిగింది కయ్యోను జీవితంలో కూడా. తన తమ్ముడేం చేశాడండి? ఆ యొక్క అంగీకరించకపోతే తమ్ముడు యొక్క తప్పు లేదు, తమ్ముడు యొక్క ప్రమేయం ఏమీ లేదు, దేవుడి చిత్తమైంది. కానీ కోపం వలన తన యొక్క ఆశీర్వాదాన్ని, నాకు ఈ యొక్క చూసినట్లయితే 11-12 వచనాలలో చూసినట్లయితే, నీవు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఈ నేల మీద ఒక ప్లేస్లో అనేది ఉండకుండా నువ్వు శపింపబడతావు అని దేవుడు చెప్పినప్పుడు ఎంతగా బాధపడి ఉంటాడండి కయ్యోను కదా అండి. మన యొక్క కోపమే మన ఆశీర్వాదాలని దూరం చేస్తుందండి. ఒక అర్థం లేని కోపం. అసలు నేను కోపం ఎందుకు తెచ్చుకుంటున్నాను వారి మీద అని ఒక్కసారి ఆలోచించండి. వారు ఆశీర్వదింపబడుతున్నారు, అది ఆశీర్వాదం వారికి ఏ విధంగా వచ్చింది? దేవుడిచ్చాడు. నేను దేవుడి మీద ఆధారపడాలి, నన్ను నేను సరి చేసుకోవాలి, నేను ఇంకా ఏమైనా నేర్చుకోవాలేమో, దేవుడు నాకేమైనా నేర్పిస్తాడేమో, ఇంకా నేను వేచి ఉండాలేమో అని అన్న జ్ఞానంతో ఉండాలి. కానీ వేరే వాళ్ళ ఆశీర్వాదం చూసి వాళ్ళ మీద కోపపడడం, ఆ
కోప పడడం వల్ల ఇంకా 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 నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు లేట్ చేసుకుంటున్నావు. అంతేకాదు, ఇంకా ఆశీర్వాదం పొందకుండా శాపాన్ని తెచ్చుకుంటున్నావు. ఇంకొకరి విషయంలో, ఇంకొకరి జీవితంలో జరిగిన దానిని మనం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 8-9 వచనాల్లో అక్కడ ఫిలిస్తీన్లలో జరిగిన యుద్ధంలో గొల్యాతును చంపి దావీదు ఆ విధంగా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ స్త్రీలు ఈ విధంగా పాడడం మొదలు పెట్టారు. సౌలు 10,000 మందియు, దావీదు 10,000 మందియు చంపి ఉన్నారు అని పాడడం మొదలుపెట్టిన అప్పటి నుంచి ఆ విధంగా అక్కడ జనులు దావీదును పొగుడుతున్న ఆ దినముల నుంచి సౌలు విషపు చూపు చూశాడంట దావీదు మీద. సౌలు విషపు చూపు చూశాడంట. ఆ యొక్క కోపంలో ఎంతగా సౌలు దిగజారిపోయాడు అంటే నేను మొట్టమొదటి రాజుని ఇశ్రాయేల్ ప్రజలకి, నేను మొట్టమొదటిగా దేవుడి చేత ఎన్నుకోబడిన రాజుని, ఆ విషయం కూడా మర్చిపోయి ఎంతగా అయిపోయాడు అంటే నేను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దావీదుతో ఉన్నాడు అన్న విషయం కూడా గ్రహించలేకపోయాడండి. అటువంటి స్థితిలోనికి సౌలు వెళ్ళిపోయాడు. మన కోపము మనల్ని ఏ విధంగా చేస్తో తెలుసా? మనలో సమాధానం లేకుండా దేవుని సన్నిధి అనేది మనలో లేకుండా చేస్తుందని మనలో ఉన్న కోపము. ఎందుకండి మనలో కోపం అంతగా? ఒక అర్థం లేని కోపము ఎందుకండి ఒక అర్థం లేని కోపం? ఒక ఆశీర్వాదం పొందుకుంటున్నప్పుడు, ఒకరెవరన్నా బాగుపడుతున్నప్పుడు, ఒకరెవరన్నా సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకండి మనకు అంత కోపం వచ్చేస్తుంది? మనల్ని ఆశీర్వదించాల్సింది వాళ్ళు కాదండి, మనల్ని ఆశీర్వదించేది ఎవరో కాదండి. మన ఆశీర్వాదం వారికి ముందొచ్చిందని మనం బాధపడకూడదు. దేవుణ్ణి అడగాలి, ప్రభా నీ చిత్తమయ్యా, నీ చిత్తానుసారంగా నీ యొక్క సమయంలో నన్ను ఆశీర్వదించు అని. ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ కోపము నీ యొక్క కోపము నీ యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిజంగా మన యొక్క కోపం మన ఆశీర్వాదాన్ని దూరం చేస్తుందా? రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు కోపపడతాడా? దేవుడు కూడా కోపపడతాడా? చాలాసార్లు మనం న్యాయాధిపతుల్లో మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క ఇష్టులైన, తన యొక్క ప్రియమైన ఇశ్రాయేల్ ప్రజలను వారి మీద కోపపడినట్లు మనం చూస్తాం. దేవుడు వారి మీద కోపపడినట్లు మనం ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుడు కోపపడినట్లు చూస్తాం. ఎందుకో తెలుసా? వాళ్ళు కోపపడినప్పుడు కొన్ని సంవత్సరాలు శత్రువుల చేతికి, ఆ యొక్క తన ప్రియమైన ఇశ్రాయేల్ ప్రజలను శత్రువుల చేతికి అప్పగించి మరలా వారు తిరిగి మొరపెట్టినప్పుడు, అయ్యో ప్రభా మేము తప్పు చేశాం అని తిరిగి వారు ఎప్పుడైతే తప్పు చేశామని ఒప్పుకుంటారో దేవుని సన్నిధిలో, మారు మనసు ఎప్పుడైతే వస్తుందో వారిలో, మరలా వారిలో నుంచి ఒక న్యాయాధిపతిని లేవనెత్తి శత్రువుల నుంచి వారిని బయటికి తీసుకురావడం మనం చూస్తాం. అవును కదా అండి, ఎంతగానో చేస్తారు. అంతేకాకుండా దేవుడు బైబిల్లో ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలో ఎవరి హృదయాలైతే విగ్రహారాధన వైపు, ఎవరి హృదయాలైతే ఆ యొక్క అన్యజనుల దేవతల వైపు తిరుగుతాయో దేవుడు అప్పుడు ఎంతగానో కోపించినట్లు మనం బైబిల్లో చూస్తామండి. ఎంతగానో కోపించాడు. చూసారండి, అక్కడ దేవుడు ఎంతగానో కోపిస్తాడు. నిజం చెప్తున్నానండి, దేవుని యొక్క కోపము ఒక పవిత్రమైనది. ఎందుకంటే తన యొక్క పిల్లలను, తన యొక్క కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్న ఈ లోకంలో ఉన్న పిల్లలను, ఇశ్రాయేల్ ప్రజలను వారిని సరైన మార్గంలో పెట్టడానికి తనకు రావాల్సిన మహిమ వేరే వాళ్ళ హృదయంలో తాను మాత్రమే నివసించాలి ఒక దేవుడుగా, కానీ ఆ స్థానాన్ని వారు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని ఎన్నోసార్లు దేవుడు వారి మీద కోపపడినట్లు మనం చూస్తాం. ఆ కోపపడడం వల్ల ఆ కోపం వారిని సరిచేయడానికి మాత్రమే, వారిని సరైన మార్గంలో పెట్టడానికి మాత్రమే, మరలా నీ దేవుడిని నేను ప్రభా మా దేవుడివి నీవే అని వారు హృదయపూర్వకంగా ఒప్పుకోవడానికి మాత్రమే ఆయన కోపం ఉంది. అలాగే మనం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా దేవుడు అక్కడ కోపపడినట్లు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాల్లో దేవుడు కోపపడినట్లు మనం చూస్తాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారనను.
చూసారండి, అక్కడ దేవుడికి కోపం వచ్చింది. అదొక దేవాలయమే, దేవుని ఆరాధించే స్థలము కదా, అయినా కూడా మీరు వాటిని ఒక వ్యాపారంగా చేసేసారు. ఒక వ్యాపారం ఉండే అక్కడికి వచ్చి కొనుక్కోవడం ఒక షాప్స్ పెట్టేసి ఆ విధంగా మీరు చేశారని దేవుడు కోపపడతా ఉన్నారు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, దేవుని యొక్క కోపం మన మీద, దేవుని యొక్క కోపం ఆయన బిడ్డల మీద ఎందుకు కోపిస్తారో తెలుసా? మనం సరైన మార్గంలో ఉండాలి అని. ఆయన యొక్క మహిమను మనము, ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవించకుండా, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను మనం ఇవ్వకుండా ఎటో వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనల్ని కరెక్ట్ ట్రాక్లో పెట్టడానికి దేవుడు మన మీద కోపించుకుంటాడండి. మనం కరెక్ట్ వేలో ఉండడానికి, మనం మంచి మార్గంలో మనం నడవడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి నిలపడానికి మనల్ని కోపించుకొని మనల్ని శత్రువుల చేతికి అప్పగిస్తారు. కొన్నిసార్లు మన స్థితి మనమే అర్థం చేసుకునేటట్లు చేస్తారు. కొన్నిసార్లు అంతా ఒక ప్రశ్న అయిపోయేటట్లు చేస్తారు. అప్పుడు కానీ మనకు దేవుడు గుర్తురాడు. అప్పుడు మళ్ళీ పడినప్పుడు దేవుడు మనల్ని క్షమించి మనల్ని హత్తుకుంటాడండి. ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదామండి. కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నడుచును. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట, కానీ మన మీద ఆయన యొక్క దయ మనమున్న ఆయుష్కాలం అంతా ఉంటుందంట అండి. అది అండి దేవుడి యొక్క కోపము. దేవుడి యొక్క కోపము ఎంతో ఉండదు, ఎంతో నిమిషం మాత్రమే ఉంటుంది. అయ్యో నువ్వు నేను సరి చేసుకొని అంతవరకు ప్రభా, నువ్వు ఎప్పుడైతే మరలా నీ హృదయాన్ని, నీ యొక్క ప్రవర్తనని సరి చేసుకుంటావో, నీ యొక్క ప్రవర్తనని సరి చేసుకొని ఆయన వైపు ఎప్పుడైతే నువ్వు తిరుగుతావో, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మన ఎడల దయ చూపాలనుకుంటారండి, కానీ మనం ఎప్పుడైతే పాపంలోకి వెళ్తామో, ఎప్పుడైతే ఆయనకి ఇవ్వాల్సిన మహిమను, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మన హృదయంలో ఇవ్వకుండా అటువైపు ఇటువైపు తిరుగుతుంటామో, అంటే మన జాబ్లో బిజీ అయిపోతామో, మన యొక్క పనుల్లో బిజీ అయిపోయి దేవుడికి ఇవ్వాల్సిన సమయం కూడా, ఇవ్వాల్సిన స్థానం కూడా ఇవ్వకుండా, కనీసం ఆదివారం కూడా మన పనుల మీదే ఉంటూ దేవుని సన్నిధిలో గడపకుండా ఉంటే దేవుడు బ్రేక్ ఇస్తాడండి. మన జీవితానికి తప్పకుండా బ్రేక్ ఇస్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడు ఎప్పుడు కూడా మనకి దేవుడితో ఉంటేనే సమాధానం ఉంటుంది, దేవుడితో ఉంటేనే సంతోషం అనిపిస్తుంది. ఇంకా వేరే వాళ్ళ మాటలు వింటే కూడా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి బ్రేక్ అక్కర్లేదండి మనకి. ఆ విధంగా వద్దు. ప్రవ్వా అని ప్రతి నిత్యము ఆయన సన్నిధిని అనుభవిస్తూ, నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తున్నావో, ఎక్కడైతే నువ్వు యొక్క పనిలో ఉన్నావో, ఎక్కడైతే నీ యొక్క పని ఉందో అక్కడ కూడా దేవుని సన్నిధిని అనుభవించాలంటే ప్రతిరోజు కూడా ఆయన యొక్క వాక్యాన్ని, ప్రార్థనలో నువ్వు ఉండగలిగితే, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన స్థానాన్ని, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి ఇస్తూ నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నువ్వు ఉంటావండి. లేకపోతే దేవుడు డెఫినెట్గా ఒక కరోనా బ్రేక్ ఇచ్చినట్లు ప్రపంచానికి నా జీవితంలో కూడా ఆయన సన్నిధిని అనుభవించకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికేస్తూ ఉంటే, మన పనుల్లో, దేవుడిచ్చిన జాబ్లో మనం బిజీ అయిపోయి దేవుణ్ణే పక్కన పెట్టేస్తా, దేవుడిచ్చిన ఆశీర్వాదంలో మనం ఆశీర్వాదాన్ని చూస్తూ మనం బిజీగా దేవుణ్ణే పక్కన పెట్టేస్తుంటే మన జీవితంలో ఒక పర్సనల్గా దేవుడు బ్రేక్ ఇచ్చేస్తాడు. బ్రేక్ ఇచ్చేసి నా వైపు చూడు, హృదయపూర్వకంగా మరలా పశ్చాత్తాపంతో మనం తిరిగి దేవుడికి క్షమాపణ అడిగే అంతవరకు దేవుడు ఆ విధంగానే ఉంటాడండి. దేవుడు కోపిస్తాడండి. ఎందుకో తెలుసా? మనం మరలా ఆయన వైపు, ఆయన్ని హత్తుకునేంత వరకు దేవుడు కోపిస్తాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క ఆ కోపము నీ ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిజంగా మన యొక్క కోపము మన యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుందా? రెండవదిగా దేవుడు కోపిస్తారా? మూడవదిగా మనం చూసినట్లయితే కోపపడకుండా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? అవును కదండి, మనము ఒక మనుషులం కోపపడతా ఉంటాం. అసలు మనం కోపం రాకుండా ఉంటుందండి ఒక మనిషికి? మనకి ఎప్పుడు కూడా రోజులో కనీసం ఒక 2 సార్లు, ఒక్కసారన్నా కోపం వస్తుంది. ఆ కోపము అనేది ఎలా ఉండాలో ఒక బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడడు కానీ పాపము చేయకుడి. ఎలా అండి? కోపపడతాము కానీ అది పాపము కావకుండా ఎలా అవుతుంది? మీ యొక్క కుమారులో కుమార్తె మీ గృహంలో ఉన్నప్పుడు కోపపడతా ఉంటాం. వాళ్ళు
టైంకి ఇది చేయకపోయినా, టైంకి రెడీ అవ్వకపోయినా, టైంకి ఆ విధంగా ఉన్న అల్లరి చేస్తున్నప్పుడు కానీ నువ్వు కోపపడతా ఉంటావు. కానీ ఆ కోపం ఏ విధంగా ఉంటుంది? ఆ కోపం అనేది వారిని సరైన మార్గంలో పెట్టడానికి, ఆ కోపం అనేది దేవుని దృష్టిలో కూడా మంచిదే. కానీ అదే నువ్వు ఆ కోపంలో నీ బిడ్డని ఇంకా 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 హింసించాలి అనుకుంటే అది పాపంలో ఉంటుంది. అందుకే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనంలో, బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షించుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. నీకు బుద్ధి రావాలని మీ కుమారుని శిక్షించు, పనిష్ చేయి, కానీ వాడు చనిపోవాలి, ఇంకా ఈ యొక్క తప్పు చేశాడు కాబట్టి ఇంక ఇదే సర్వం, ఇంక ఇదే వాడికి ఇంకా చదువే, ఇంక ఈ పని చేయకపోతే వాడు ఇంకా బ్రతకలేడు అన్నట్లుగా వాడిని చావాలి అని ఆ విధంగా శిక్షించవద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడండి. మన కోపము ఒక అర్థం ఉండాలండి. మన కోపము దేవుని దృష్టిలో ఏ విధంగా ఉండాలంటే ఒక సరైన మార్గంలో కొంతమందిని నడిపించేటట్లుగా మన కోపం వస్తుంది. ఎంతో మంది మనల్ని తిడతా ఉంటారండి, అనవసరంగా ఎంతో మంది మనల్ని అనవచ్చు, మాటలు అనవచ్చు. ఎంతో మంది మనల్ని ఏ విధంగా అంటారు అంటే నువ్వు ఆ తప్పు చేయకపోయినా నిన్ను నిందించవచ్చు. కొంతమంది నీ పక్షంగా లేకుండా వేరే వాళ్ళ పక్షంగా ఉండి వారి ఎదుట నిన్ను అవమానపరచవచ్చు, ఎంతో కోపంగా నీతో మాట్లాడవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనము తిరిగి కోపపడతాం. మనకి బాధ అనిపిస్తుంది, అయ్యో నేను ఏ విధంగా ఉన్నాను, ఎందుకు నేను ఏ తప్పు చేయకపోయినా నా మీద ఎందుకు కోపపడ్డారు, నేను ఏ తప్పు చేయకపోయినా నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను, నన్ను ఎందుకు అందరూ ఈ విధంగా కోపగించుకుంటున్నారు. ఎవరైతే నీకు విరోధంగా నిలబడ్డారో, వ్యతిరేకంగా నిలబడ్డారో వారిని వెళ్ళి బాగా తిట్టేయాలని వారి మీద నీకు చాలా కోపం ఉంటుంది. మనం ఒక క్రైస్తవుడిగా ఒకరు గుర్తుపెట్టుకోవాలండి, మనం కోపం వచ్చినప్పుడు మనం అరిస్తే ఒక మాటలు మనల్ని పాపంలోనికి ఇంకా పాపంలోనికి మనలో ఉన్న సమాధానాన్ని, ఆనందాన్ని తీసివేస్తాయేమో. కానీ నువ్వు వేచి ఉండు, నీ భారం, నీ బాధ, నీ యొక్క కన్నీరు అంతా కూడా దేవుడికి అప్పగించు. ఆయన నీ యొక్క జీవితంలో ఆ విషయంలో జోక్యం చేసుకుంటే నీ విలువేంటో అందరికీ తెలిసేటట్టు దేవుడు చేస్తాడు. ఆ కోపము నువ్వు అరిచేసావనుకోండి, నీ యొక్క సమాధానం పోతుంది, నీ యొక్క ఆనందం పోతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడికి అప్పగించి, సమయం పడుతుందండి, 1 వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, నువ్వు ఎంతగా దేవుడి మీద ఆధారపడతావో, నిజంగా నీ తప్పు లేకపోతే ఆయన నిజంగా జోక్యం చేసుకొని నీ యొక్క విలువను అందరికీ తెలిసేటట్లు దేవుడు చేస్తాడండి. అంత గొప్ప దేవుడండి. కాబట్టి కోపము పడవచ్చు, కానీ ఆ కోపములో మనం పాపము చేయకూడదు. ఆ కోపంలో మనం దేవుడికి విరోధమైన సమాధానాన్ని, సంతోషాన్ని, ఆయన సన్నిధిని మనం దూరం చేసుకోకూడదు. కోపము, ఇప్పుడు చూడండి, ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి, నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ యొక్క ఆహారం తీసుకుంటే నీకు చాలా డేంజర్గా ఉంటుంది, సో అవాయిడ్ చేసేసే, ఆహారాన్ని తీసుకోకుండా ఉండు, ఈ యొక్క ఆహారాన్ని తీసుకోవద్దు అని చెప్తా ఉంటారు కదా. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా మనము దేవుని సన్నిధిని, సమాధానాన్ని, సంతోషాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనము కోపపడకుండా సాత్వికంతో, ప్రభా నువ్వు చూసుకోయా, ఆయనలో ఆనందించుతా ఉంటే ప్రతి ఒక్క మార్గాన్ని సరళం చేయగల గొప్ప దేవుడండి. ఆయనకి నీ బాధ, నీ కోపము, నీ కన్నీటిని అప్పగించి ప్రశాంతంగా కూర్చో. నీ పక్షంగా దేవుడు నా పక్షంగా యుద్ధము చేసి ప్రతిదీ నీకు అనుకూలంగా, ప్రతి ఒక్కరూ ఎవరైతే నీ నోటితో నిన్ను అవమానించారో వారే నీకు విలువిచ్చేటట్లుగా నిలబెట్టగలిగిన ఒకే ఒక్క దేవుడు మాత్రమే. కాబట్టి కోపంలో అరిచేస్తే మళ్ళీ ఆ మాటలను వెనక్కి తీసుకోలేవో, కానీ నువ్వు ఆ దేవుడికి అప్పగించినప్పుడు ఆ యొక్క వచ్చే ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుందండి. అర్థమైంది కదా అండి? మన కోపము ఆత్మీయ జీవితంలో మన యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని దూరం చేస్తుంది, దేవుడి నుంచి ఇంకా పాపంలోనికి వెళ్ళడానికి దారితీస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. మా కోపము ప్రభా, ఒక క్రైస్తవుడుగా ఉంటూ కూడా మేము కోపంగా ఉన్నామేమో ఎన్నో విషయాలలో, ఎంతమందితో తండ్రి మా యొక్క కన్నీటిని, బాధని అన్నిటినీ మా హృదయంలో నుంచి తీసివేసి నీకు అప్పగిస్తున్నామయ్యా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరూ కూడా నీకు అప్పగించి ఆత్మీయ స్థితిని దయచేయండి. నేను వారిని క్షమించలేను, నేను వారితో మాట్లాడను కాదయ్యా,
నీవు ఏది చెప్తే అది చేయడానికి, మేము హృదయపూర్వకంగా ఉండడానికి, నీ యొక్క తలంపులతో మా హృదయాలు నింపబడడానికి సహాయం దయచేసి ప్రభా, నీ యొక్క ఇష్టమైన బిడ్డలుగా తండ్రి సర్వశక్తిమంతుడా, ఎక్కడైతే అవమానం పొంది ప్రభా బాధపడుతూ కోపంతో ప్రభా వారి మీద ఉన్నారో వారిని ఒక్కసారి దర్శించి ప్రభా సర్వశక్తిమంతుడా, ఆ కార్యంలో ఆ యొక్క ప్రభా సర్వశక్తిమంతుడా ఆ సిచ్యువేషన్లో నువ్వు జోక్యం చేసుకొని గొప్ప విడుదలను, గొప్ప సమాధానాన్ని, ఆనందాన్ని వారికి దయచేసి వారి జీవితాలకు విలువివ్వండి తండ్రి. నువ్వే సహాయంను దయచేసి మేము కోపపడాలి కానీ ప్రభా పాపమునికి దారి తీయకుండా ఉండే గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేసి మా కుటుంబాలని నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, మన కోపము మన యొక్క తెలియకుండానే మన ఆశీర్వాదాలని దేవుడి నుంచి దూరం చేసేస్తుంది, మన దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తుంది. కాబట్టి కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనందరం వచ్చును గాక. ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు పాపము చేయకుండా ఉండే కోపంలోనికి మనల్ని, మన యొక్క అటువంటి ఆత్మీయ స్థితిని మనందరికీ, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.